మా పెళ్ళై 11 ఏళ్ళైనా కానీ సురేష్ గారు నాకు ఇప్పటికి ఒక సారీ కొనివ్వలేదంటే నమ్ముతారా? నమ్మాలండి. నిజంగానే ఇప్పటికి తను ఒక సారీ కొనివ్వలేదు. ఎందుకో ఏమో తెలీదు. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఈ సారీ ఆర్డర్ చేశారు. యాక్చువల్‌గా తను అసలు పట్టించుకోరు. కాకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో తన ఫోన్ నేను వాడతాననమాట. అంటే ఆర్డర్స్ అవి చేసుకోవడానికి నా అకౌంట్, తన అకౌంట్ కొంచెం ఆర్డర్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి 2 వాడుతూ ఉంటాను. అలాంటి టైంలో తనకి ఈ సారీ కనిపించిందంట. నాకు బ్లాక్ కలర్ కాంబినేషన్ బావుంటది అని తనకు అనిపించి బుక్ చేశారంట. ఎలా ఉందో చెప్పండి. సో తను అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు ఏదైనా ఒక శారీ అయినా కొనివ్వచ్చు కదా, మా హస్బెండ్ తీసిచ్చారని గుర్తుగా పెట్టుకుంటాను అని చెప్పేసి అంటే, నేను తీసిస్తే ఎలాగో నువ్వు నచ్చవు, ఏదో ఒక వంకలు పెడతావు, అలాంటప్పుడు నీకు నచ్చిందే తీసుకొని నేను డబ్బులు ఇస్తా అంటారనమాట. వంకలు పెట్టడం మామూలే అండి. కాకపోతే మన ఆడవాళ్ళకి ఒక కోరిక ఉంటుంది, హస్బెండ్ సర్ప్రైజ్గా ఒక శారీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి. మీలో ఎంతమందికి ఆ కోరిక ఉంది? నాకైతే ఈరోజు ఆ కోరిక తీరిపోయింది. వెంటనే శారీ కట్టేసుకొని కొన్ని వీడియోస్ ఉంటే షూట్ చేసేసుకొని లంచ్ దగ్గరకు వచ్చేసాను. ఉదయాన్నే ఈరోజు పప్పులు చేసేసి పిల్లలకి బాయిల్డ్ ఎగ్ పెట్టి క్యారేజ్ పంపించేశాను. దాని తర్వాత పప్పుల్స్ మంచి స్మెల్ వచ్చింది. మీకు ఒకటి తెలుసా, నెల్లూరు వాళ్ళు చేపల పులుసుతో పాటు పప్పుల్స్ కూడా అదరగొట్టేస్తారండి. వెజ్ స్పెషల్స్లో పప్పుల్స్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది మా నెల్లూరు సైడ్. ఇంకా ఆ పప్పుల్స్ స్మెల్ చూడగానే నాకైతే చికెన్ తినాలనిపించింది. ఇంకా పక్కనే షాప్ ఉంటుంది కాబట్టి సురేష్ గారు అయితే నాకు చికెన్ తెచ్చిచ్చేశారు. వెంటనే చికెన్ ఫ్రై లాగా చేసేసాను, కొంచెం గ్రేవీగా కలుపుకుని తింటుంటే పప్పుల్స్లో ఉంటుందబ్బా మామూలుగా. ఇంకా ఆ రోజు నాకు నచ్చిన వంట కదా, తృప్తిగా తినేసి ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకున్న. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు.